నమస్తే అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిట్టి కబుర్లు. ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా బాగున్నాను, మీరు కూడా అందరు బాగున్నారు అనుకుంటున్నాను. సో ఆషాఢం అయిపోతుంది కదా, ఆషాఢంలో లాస్ట్ మంగళవారం రోజు మా బాబాయ్ వాళ్ళు గండిపేట గండి మైసమ్మకి బోనాలు చేశారండి. సో ఆ దావత్కి అయితే మమ్మల్ని పిలిచారనమాట. సో గండిపేటలో గండి మైసమ్మకి బోనాలు చేస్తుంటే ఆ దావత్ మనకు వస్తే మనం పోకుండా ఉంటామండి. సో మన అదృష్టంగా భావించాలన్నమాట. సో నేనైతే మేమందరం వెళ్ళామన్నమాట బోనాలకి. సో మా బోనాలు ఎలా చేసాము, అసలు ఎవరెవరు వచ్చారు, దావత్ ఎలా జరిగింది అనేది మొత్తం నేను ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను అనమాట. సో లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. బట్ ఎవరైనా కొత్తగా చూస్తే నా ఛానల్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, అలాగే లైక్ కూడా చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో వీడియోలోకి వెళ్ళిపోదామా? స్టార్ట్ ద వీడియో. పిలిచిన బంధువులంతా లేట్ వచ్చినా పర్వాలేదు, కానీ ఎవరైతే బోనం చేస్తున్నారో వాళ్ళైతే ఎర్లీగా రావాలి కదండి. సో అందుకే మా బాబాయ్ వాళ్ళందరూ, మా పిన్ని వాళ్ళందరూ ఎర్లీగానే వచ్చి బోనాలు అయితే కంప్లీట్ చేసుకున్నారనమాట. సో మేము వచ్చేసరికి బోనాలు అన్నీ అయిపోయాయి, జస్ట్ లంచ్ అయితే ప్రిపరేషన్ జరుగుతుంది అనమాట. ఇక్కడ మీరు బోనాలు ఎలా జరిగాయి ఏంటి అని చూసేస్తున్నారు కదా. సో మేమైతే ఇక్కడ మా ధన్విన్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. ధన్విన్ ఎప్పుడు వస్తే అప్పుడు తీసుకొని వెళ్దామని, ఎందుకంటే వాడికి 12:30కే అయిపోతుంది. సో మేము వెళ్ళినా మళ్ళీ రిటర్న్ రావాల్సి వస్తుంది. సో అందుకే వాడిని తీసుకొని డైరెక్ట్ వెళ్ళిపోదామని 12:30కి వాడు రాగానే వాడికి లంచ్ తినిపించేసి మేమైతే ఇంటి నుంచి స్టార్ట్ అయిపోయామన్నమాట. ధన్విన్ వచ్చేసిండు, మనదే లేట్. మా వారు కూడా రెడీ అయిపోయారు. బా ఏం స్మార్టును. ధన్విన్ రాగానే ఫస్ట్ టాయ్స్ అనే ట్రక్ ఎవరో ఎత్తుకుపోతున్నట్టు. ధన్విన్ ఈ ట్రక్ బాగున్నాయి, నైస్. అదే లేట్ అనమాట. మా వారు రెడీ అయిపోయారు, ధన్వి కూడా వచ్చేసారు. సో వాడు డ్రెస్ వేసుకుంటే అయిపోతుంది. నేను రెడీ అయ్యి 1కి లంచ్ తినిపించి మేమైతే స్టార్ట్ అవ్వాలి. ఫంక్షన్ చేస్తున్నాడు, దావత్ దావత్ గండిపేటలో దావత్, మా బాబాయ్ దావత్ చేస్తుండు. సో అక్కడికైతే వెళ్తున్నాం అనమాట. సో ధన్విన్ స్కూల్ నుంచి వచ్చాక ధన్విన్ తీసుకొని వెళ్తున్నాము, అంటే ఆఫ్టర్నూన్ లంచ్కే పిలిచారు. సో గోయింగ్ నౌ గండిపేట్ వెళ్తున్నాం దావత్కి. ఎక్కడికి వెళ్తున్నాం ధన్విన్? ట్రక్ కానీ ట్రక్. వావ్ నైస్. ఇద్దరు మ్యాచింగ్ అవుట్ఫిట్స్ వేసుకురు. సేమ్ బట్ డిఫరెంట్. సేమ్ డిఫరెంట్. ఎడుకొస్తున్నాం అమ్మమ్మ, ఇంకా గీక, అమ్మమ్మ గీక, అమ్మమ్మ పోతున్నామా? తాత వద్దా? తాత మామ కావాలా? గీక కావాలా? అమ్మమ్మ గీత. తాత వద్దా? తాత అమ్మమ్మ కావాలా? సరే జేజ పోతున్నాం. ఇప్పుడు మనం ఏడుకోతున్నాం, అమ్మమ్మ పోతున్నాం. జేజ పోదాం, అమ్మమ్మనే పోదామా? సరే జై శ్రీరామ్. షూ ఏడున్నాయి? ఆడపడినాయా? నేను ఇస్తా. ఫైనల్లీ గండిపేట అయితే వచ్చేసామండి. గండిపేట మాకు చాలా దగ్గరే, సో తొందరగానే వచ్చేసామన్నమాట. ఎవరెవరు వచ్చారు ఏంటిదని మాకేం తెలియదు. మేము ఫస్ట్ డైరెక్ట్ అయితే దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నాము. మేము గండిపేట వచ్చి కూడా ఆల్మోస్ట్ 4 years అవుతుంది అనుకుంటా. మా 4th wedding anniversary-కి ఏమో వెళ్ళాము, తర్వాత ఇదే మళ్ళీ. సో అందుకే నాకు చాలా మంచి అనిపిస్తుంది అంటే పోవాలని ఎప్పటి నుంచో అనుకున్నాం, కానీ ఇలా ఒక మంచి రోజు వెళ్తానని మాత్రం అసలు అనుకోలేదు అనమాట. నిజంగా నా సో లక్కీ.
ఇప్పుడే దర్శనం అయిపోయింది. లాస్ట్ టైం విజిట్ చేసినప్పుడు ఇక్కడ అసలు పబ్లిక్ లేరనమాట. అది సీజన్ కాదు కాబట్టి లేరనుకుంటా. బట్ ఇది సీజన్ కాబట్టి, పైగా లాస్ట్ ట్యూస్డే కాబట్టి చాలా మంది పబ్లిక్ వచ్చారు. చాలా మంది బోనాలు సమర్పించారు. అసలు ఎక్కడ చూసిన టెంట్లే ఉన్నాయన్నమాట. చాలా మంది వచ్చారు. చాలా రష్ కూడా ఉండింది. బట్ ఫైనల్ మేమైతే దర్శనం కంప్లీట్ చేసుకుని బయటకు అయితే వచ్చామన్నమాట. బయటకు వచ్చి అగరబత్తులు ముట్టించి కొబ్బరికాయ అయితే కొట్టాము. సో తర్వాత చాలా పీస్ఫుల్గా అనిపించింది. కొద్దిసేపు అక్కడే కూర్చొని మళ్ళీ బయటకైతే వచ్చేసామన్నమాట. సరే నేను వస్తున్నాను అక్కడ. దర్శనం కంప్లీటెడ్. ఇప్పుడే ఎంట్రీ ఇచ్చిరు మా ఊరు. అవు ఇంత లేటా మీరు? అవు ఈడ అమ్మమ్మ అమ్మమ్మ అని ఒకటే కలవరిస్తుండు. బాగున్నా బాగున్నా గుడ్డలాగా ఉండు. చూపి పో, చూపి. నీకు చూపిస్తుండే పోయమ్మ అమ్మమ్మ అమ్మమ్మ అని ఒకటే కలవరిస్తుండు. లేదు ఇంటికానే నిన్న కొన్నాడు. చూపించినావు అమ్మమ్మకి? చూపించినావా? చూపి అమ్మమ్మకి. కార్లా అమ్మమ్మ గీక గీక అమ్మమ్మ గీక. మామ నో మామ నో తాత, ఓన్లీ గీక అమ్మమ్మ. పోరి మీరు దర్శనం చేసుకుని రా పోరి. ఇప్పుడు ఏడుకొత్తున్నావు? ఇప్పుడు మా బాబాయ్ ఎక్కడ టెంట్ వేసాడో, ఎక్కడ దావత్ చేస్తుండే, ఎక్కడ ఫుడ్ వేస్తుండే ఆ ప్లేస్కి అయితే వెళ్తున్నాం. దర్శనం అయితే సంపూర్ణంగా అయ్యింది. చాలా బాగా జరిగింది. ఇంత పబ్లిక్ ఉన్నారు. ఈరోజు ట్యూస్డే కావడం వల్ల ఫుల్ పబ్లిక్ ఉన్నారు. బోనాలు పైగా ఆషాఢ మాసం కాబట్టి ఫుల్ ఉన్నారు. ఎక్కడంటే అక్కడ ఇంట్లతో నిండిపోయింది అసలు. చెప్పాను కదా, మేము వచ్చేసరికి బోనాలు అయితే అయిపోయాయి అనమాట. లంచ్ టైంకి వచ్చాం మేము. ఫుడ్ ఆల్మోస్ట్ అన్ని ప్రిపేర్ అయిపోయినాయి. ఇంకా తినేదే లేట్ అనమాట. అందరు వచ్చేసారు. మా అమ్మ వాళ్ళు కూడా దర్శనానికి వెళ్ళారు కదా, వాళ్ళు కూడా రావాల్సి ఉంది. వాళ్ళు వచ్చాక ఇంకా లంచ్ చేయడమే అనమాట. ఏం లేదు కానీ వర్షం వస్తే 10 చినుకులు వచ్చినా అదొక భయం.
ఏంది చికెన్, బోటీ ఫ్రై, మటన్, బగారా, పూరి. షైను పూరి వేస్తున్నావా? వైట్ రైస్, మర్దల్ సాంబార్, మర్దల్ వంకాయ పట్టింది. వంకాయ మసాలా, ఈరోజు వెజ్జా నువ్వు? వెజ్ నాన్ వెజ్, నాన్ వెజ్ మండే వెజ్. మళ్ళీ నేను రాలేనక్క, అందరిది ఇష్టం, నన్ను తీయలేము అంటాం. చెల్లెలు అదే నీ 2 ప్లేట్లా? లేదు లేదు, 2 ప్లేట్లు తింటున్నావు కదా, చూపిను 2 ప్లేట్లు. రాలే, ఆఫీస్కి పోయిండు. ఓకే. సో ఈ విధంగా ఒకరోజు ఆషాఢంలో మేమంతా కలిసి బోనం చేసుకొని మంచి లంచ్ చేసుకునే దగ్గర ఉండి చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. సో మీరు కూడా నా వీడియో చూస్తూ ఎంజాయ్ చేశారనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫ్యూచర్ నా వీడియోస్ మీకు రావాలనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.